అసలు తాతయ్య ఎలా పోయాడో చెప్పు నాన్న. ఎలా పోయాడో కాదు, ఆ క్రూరుడు ఎలా బ్రతికాడో నీకు తెలియాలి. తనని చిన్న చూపు చూసిన సమాజాన్ని ఎలాగైనా ఏలాలి అనుకున్నాడు. ఆ కసితోనే చిన్నప్పటి నుంచి కష్టాల మధ్యలో చదివి సైంటిస్ట్ అయ్యాడు. నిజానికి అతని అసలు కథ 40 ఏళ్ల క్రితం మొదలైంది. సూపర్ పవర్స్ ప్రాజెక్ట్ ఎక్కడ వరకు వచ్చింది? ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది సార్. అవునా? త్వరగా ప్రయోగించైతే నా మీద. ఆ ఫీలింగ్ నాకు ఇప్పుడే తెలియాలి. ఏం చేస్తున్నావురటన్నా? ఎలా ఉన్నాయి పవర్స్? ఫెయిల్ అవుతా అన్నావుగా, అవ్వు. నన్నే చెయ్యకు. నువ్వన్నీ డబ్బులు ఇవ్వటం వల్లే నేను ఈ పవర్స్ కనిపెట్టగలిగాను. నా కోసం ఇంత చేసిన నీకు కృతజ్ఞతగా నేను ఏదోటి చెయ్యాలి. ప్రపంచం మొత్తం నిన్ను గుర్తుపెట్టుకునే అంతలా చెయ్యాలి. ఏం చెయ్యాలి? నేను ఈ ప్రపంచాన్ని ఏలబోతున్నా. నా చేతుల్లో మొదటిగా పోయినవాడి పేరు చరిత్రలో నిలిచిపోద్ది. ఆ అదృష్టం నీకే ఇస్తున్నా. బాడీ కౌంట్ 1. సూపర్ పవర్స్ ఉంటే ప్రపంచానికి రాజు అయిపోవచ్చా నాన్న? ఎన్ని సూపర్ పవర్స్ ఉన్నా ఒక్కడే అంత చేయలేడు. అది అతనికి అర్థం అవడానికి కొంచెం టైం పట్టింది. అందుకే ముందు అతను ఒక ఆర్మీని క్రియేట్ చేసుకోవాలి అనుకున్నాడు. మీరు పంపిన ఏ రీసెర్చ్ పేపర్ చదివాను, చాలా బాగుంది. మీకు ఇది తెలియని విషయమేమీ కాదు. ప్రపంచంలో అన్ని రంగాల్లో ఇప్పుడు ఏఐ హవా నడుస్తుంది. అంతేకాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్ని క్రియేట్ చేయడానికి కంపెనీలన్నీ పోటీ పడుతున్నాయి. ఎవరు ముందు క్రియేట్ చేస్తే వాళ్ళదే రాజ్యం. ఎక్కడ చూసినా ఏఐ. ఇంకా మనుషులు ఉంటారేమో ఫ్యూచర్ లో. చాలా డేంజర్ ఇది. మనుషుల కన్నా డేంజర్ ఇంకేదీ ఉండదు. అదెందుకు అంత సీరియస్ గా చెప్తున్నారు? మామూలుగా చెప్పొచ్చు కదా. నాతో చేతులు కలిపి నాకు ఫండ్స్ ఇవ్వండి. అందరికన్నా ముందు క్రియేట్ చేసి చూపిస్తా. తర్వాత వాటిని మీకు నచ్చిన ఫీల్డ్లో వాడుకోవచ్చు. లెక్కలేనంత ప్రాఫిట్. అవును, అసలు ఇంతకు ముందు మీరు ఎక్కడ పనిచేసేవారు? యూఈ హ్యూమన్ వాళ్ళ దగ్గర పనిచేసేవాడిని. ఓకే. కొన్ని మంత్స్ బ్యాక్ అక్కడే కదా మీ కంపెనీ సీఈఓ ఇంకా కొంతమంది సైంటిస్టులు ఫైర్ యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయారు. చాలా బాధాకరం. అదృష్టం కొద్దీ ఆ యాక్సిడెంట్కి కొన్ని రోజుల ముందే నేను అక్కడ ఉద్యోగం మానేశాను. సరే, మీ మొత్తం ప్రాజెక్ట్ గురించి నాకు ఒక చిన్న డెమో ఇవ్వండి, దాని తర్వాత మాట్లాడుకుందాం. ఓ ఎక్సలెంట్, మనం ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అచ్చం మనలాగే ఉండే మనుషులు రెడీ అయిపోయారు. ఎక్సలెంట్, ఇంక మార్కెట్లోకి లాంచ్ చేసేద్దామా? మీకు ఇంకో విషయం తెలియాలి. ఏంటది? కొన్ని సంవత్సరాల క్రితం ఈ యూఏ హ్యూమన్ కంపెనీలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ గుర్తుందా? అది ఫైర్ యాక్సిడెంట్ కాదు. వద్దు, నన్ను అలా చంపొద్దు. నేను ఇవే అనుకుంటాను. ఫుల్ సపోర్ట్ ఇస్తాను. కంగారు పడకండి, ఇప్పుడు మిమ్మల్ని ఏం చెయ్యను. చెప్పు బేబీ, పిలిచావు? హౌ బేబీ, ప్రపంచానికి మనం ఒక మెసేజ్ ఇవ్వాలి. తప్పకుండా బేబీ. అన్ని కంట్రీస్ కి ఒకేసారి ఇద్దాం. ఆటో ట్రాన్స్లేట్ కూడా ఎనేబుల్ చేస్తాను. మానవ జాతికి సరైన మార్గం లేదు. ఏదో ఒక రీజన్తో గొడవలు పడుతూనే ఉంటున్నారు. మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టడానికి ఒక రాజు పుట్టాడు. ఇక నుంచి నేను చెప్పిందే వేదం, చేసేదే చట్టం. కింగ్డమ్ ఆఫ్ యూనిఫైడ్ ఎర్త్ ఈరోజు స్థాపించబడింది. అన్ని కంట్రీస్ ఆహ్వానితులే. చేరిన దేశాలు నా రక్షణలో సురక్షితంగా ఉంటాయి. చేరని దేశాల దగ్గరికి నేనే వచ్చి చేరేలా చేస్తాను. ఇదంతా కాదు, నాతో యుద్ధం చేస్తామనుకునే వాళ్ళకి నా కోఆర్డినేట్స్ ఇస్తున్నాను. ఈ వారం రోజుల్లో ఎప్పుడన్నా రావచ్చు. వాళ్ళకి డైరెక్ట్ నీ కోఆర్డినేట్స్ ఇచ్చేవేంటన్నా? ఒక్క మిజైల్ వేసారంటే నీ ఆర్మీ అంతా పోతుంది. మిజైల్ వెయ్యాలంటే ఫస్ట్ వాళ్ళకి యాక్సెస్ ఉండాలిగా. బేబీ, ఎనీ అప్డేట్? ప్రతి కంట్రీలో ఉన్న ప్రతి డిఫెన్స్ సిస్టమ్, ప్రతి లొకేషన్ మన కంట్రోల్లోకి వచ్చేసాయి. అక్కడ ఉన్న కమాండ్ స్ట్రక్చర్ ని మన ఏ హ్యూమన్స్ కంప్లీట్ గా రిప్లేస్ చేశారు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి 5 సంవత్సరాలైంది. కానీ ప్రతి కంట్రీలో ఉన్న కమాండ్ స్ట్రక్చర్ని మన ఏ హ్యూమన్స్తో రిప్లేస్ చేయడానికి ఎంత టైం పట్టింది.